ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో అనునిత్యము మనం శ్రీమద్భాగవతం శ్రవణం చేస్తున్నాం, పారాయణ చేసుకుంటున్నాం. ఈరోజు కూడా తృతీయ స్కంధంలో కొన్ని అధ్యాయాల పారాయణ చేసుకుందాం. అనివార్య కారణాల వల్ల ఆచార్యుల వారు ఈరోజు రాలేకపోవటం చేత మనం ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అలాగే ప్రతిదీ కూడా కాలానికి లోబడి ఉండవలసిందే. కాలాన్ని అతిక్రమించగలిగినటువంటి వారు ఎవరూ లేరు. బ్రహ్మాదులైనా కూడా లోబడవలసిందే. మాయ ఎవరినైనా మాయ చెయ్యగలదు. వాయువశంబులై యగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టివారికి. ఆకాశంలో మేఘాలు అన్నీ ఒకసారి సమూహాలుగా కలిసి ఒక చోటుకు వస్తాయి. ఒక్కోసారి వాయువు చేత కదల్చబడి విడిపోయి వేటి దారిన అవి వెడుతూ ఉంటాయి. అలాగే ఈ విశ్వంలో కూడా జీవులన్నీ అలాగే ఒకసారి ఆ భగవంతుని యొక్క అధీనంలో ఉండడం వల్ల కొంతమంది కలుస్తూ ఉంటారు, మళ్ళీ వియోగాన్ని పొందుతూ ఉంటారు. కలిసే వాళ్ళందరూ శాశ్వతం కాదు, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో అది మనం చెప్పలేము అని కాలము యొక్క గొప్పతనాన్ని గురించి భాగవతంలో, తెలుగు ఆంధ్ర భాగవతంలో పోతన వారు వర్ణించి చెప్పారు. ఈనాడు మన వద్ద ఉన్నటువంటి ఐశ్వర్యం కానీ యవ్వనం కానీ ఇవన్నీ శాశ్వతంగా నిలిచేవి కాదు, అధ్రువములే, అంటే స్థిరమైనవి కాదు. యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. అంటే అధికారము, ధనము, అలాగే ఐశ్వర్యము, యవ్వనము, ఈ నాలుగు కూడా ఇందులో ఏ ఒక్కటున్నా కూడా పతనమైపోవటానికి అవి హేతువులు అవుతాయి. మరి నాలుగు కలిసి ఒకే చోట ఉంటే వాటి గురించి చెప్పేదేముంది? అందువల్ల ఎంతోమంది గొప్పవాళ్ళు కాలవశం వల్ల మహానుభావులైన వాళ్ళంతా కూడా పతనావస్థని చేరుకున్నారు. పతనావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నారు. దీనికి దేవర్షులైనా మహర్షులైనా అందరూ బద్ధులై ఉండవలసిందే. మహాతపస్సంపన్నుడైనటువంటి నారద మహర్షి ఒకసారి పర్వతుడనేటువంటి పేరు కలిగిన తన అల్లునితో, మేనల్లునితో కలిసి భూలోక విహారానికి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ బయలుదేరేటప్పుడు ఒక నియమం పెట్టుకున్నారు. ఏది మనస్సులో అనిపించినా అది ఒకరు మరొకరితో చెప్పుకోవలసిందే, దాచటానికి వీల్లేదు అని నియమం పెట్టుకున్నారు. ఒక 4 నెలల పాటు ఒక వ్రతం చేద్దాం మనం, ఎవరైనా ఉత్తములైన మహారాజు గారిని చూసుకుని భూలోకంలో అని చెప్పి ఆ పర్వతుడు నారదుడు ఇద్దరు ఒక మహారాజు గారి ఆస్థానానికి చేరుకున్నారు. ఆ మహారాజు గారు ఎంతో ఆనందించి దివ్య ఋషులు దిగి వచ్చారని చెప్పి వారి పరిచర్య కోసం పరిచారికల్ని నియమించకుండా తన కుమార్తెనే వారి సేవకి నియోగించాడు. ప్రతిరోజు వాళ్ళిద్దరికీ సేవ చేస్తోంది ఆ మహారాజు గారి కుమార్తె. ఒకానొక సందర్భంలో ఈ నారద మహర్షికి మహతి అనేటువంటి వీణని వాయించటం ఎంతో అలవాటు, ఇష్టం కూడా. సంగీతం బాగా వచ్చు. ఆయన వీణ వాయిస్తూ హాయిగా ఆలాపన చేస్తూ ఉంటే ఈ రాజుగారి కుమార్తె ఆ సంగీతాన్ని విని, ఎంత సంగీత విద్వాంసుడైనా ఇటువంటి వాడినే మనం భర్తగా పొందాలి అని ఆమె ఆలోచించింది. అంతవరకు నారద మహర్షి
దేవర్షి తపస్సు చేసినటువంటి వాడు తనకి ఏ మాయ అంటదు అనేటువంటి కొంత అహంకారాన్ని పొంది ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె ప్రతిరోజు వచ్చి నారద మహర్షి ఎదురుకుండా కూర్చుని తదేకంగా ఆయన్నే చూస్తోంది, ఆయన వీణ వాయిస్తూ ఉంటే మైమరిచిపోయి ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తోంది. నారద మహర్షి కూడా ఆమెను చూచాడు, ఆకర్షితుడయ్యాడు. ఆయనలో ఉన్న సంగీత విద్యకు ఆమె ఆయన్ని ఇష్టపడింది. ఈ రకంగా మరికొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళిద్దరి చూపులు కలిసినాయి, మాటలు కలిసినాయి. ఈ పర్వతుడు పక్కనే ఉన్నా కూడా ఈ రహస్యం నారదుడు చెప్పల, నియమాన్ని ఉల్లంఘించేశాడు. వీళ్ళు ఏమనుకున్నారు, మొదట ఎవరి మనస్సులో ఏ కోరిక కలిగినా తప్పనిసరిగా పంచుకోవలసిందే అనుకున్నారు. నియమభంగం అయిపోయింది. అనునిత్యము వీళ్ళిద్దరికీ చేసేటువంటి సేవల్లో కూడా మార్పులు వస్తున్నాయి. నారద మహర్షికి రుచికరమైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు, పక్కనున్న పర్వతుడికి మాత్రం నీళ్ల మజ్జిగ, పచ్చడి మెతుకులు. ఇద్దరూ ఒకే పంక్తిలో కూర్చున్నా కూడా వడ్డించేటువంటి ఆహారంలో భేదం, చూచేటువంటి గౌరవంలో భేదం కనిపిస్తోంది. వెంటనే పర్వతుడు అడిగాడు, ఏం మామా, ఏమిటి, ఏదో జరుగుతోంది ఇక్కడ విషయం, మన ఇద్దరి మధ్య ఈ భేదాన్ని చూపిస్తోంది రాజకుమార్తె, మీ మధ్య ఏదైనా ప్రేమానురాగాలు ఏమన్నా చిగురించాయా అన్నాడు. అదేం లేదు అన్నాడు నారదుడు. అప్పటికి దాట వేశాడు. రాను రాను వారి అనుబంధం ముదిరి పాకాన పడుతూ ఉంది. ఇక పర్వతుడు ఊరుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నీ మనసులో ఉన్న నిజాన్ని చెప్పవలసిందే అని నిలదీశాడు. సిగ్గుపడుతూ నారదుడు అన్నాడు, అవునయ్యా, ఆమె అంటే నాకు ఇష్టం, నేనంటే ఆమెకి ఇష్టం అన్నాడు. దాంతో పర్వతుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇది చిన్న విషయమే కదా, అంత ఆగ్రహం ఎందుకు అంటే, ఆ మహర్షుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు? ఒక్కోసారి పుష్పం కన్నా మృదువుగా ఉంటాయి, ఒక్కోసారి వజ్రం కన్నా కఠినంగా ఉంటాయి. వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి లోకోత్తరాణాంచేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అన్నట్టు, దుర్వాస మహర్షిని పూర్వం ఒక మహర్షి ఉండేవారుగా, ఆయన కోపం గలవాడని లోక ప్రసిద్ధి. అదేవిధంగా పర్వతుడికి కోపం వచ్చింది. మన నియమాన్ని ఉల్లంఘించావు కాబట్టి ఇదే నా శాపం, నీ ముఖం వానర ముఖం అయిపోగాక అని శపించాడు. పాపం నారదుని యొక్క ముఖం కాస్త వానర ముఖం అయిపోయింది, అంటే కోతి ముఖం అయ్యింది. శరీరం అంతా అందంగానే ఉంది. ఇక పర్వతుణ్ణి కూడా నారదుడు శపించాడు. ఇంత చిన్న విషయానికి నన్ను ఇంత దారుణంగా శపించావు కాబట్టి ఉన్నతమైన లోకాల్లో సంచరించేటువంటి శక్తి నీకు క్షీణించుగాక అని పర్వతుణ్ణి శపించాడు. ఇద్దరు ఇలా శాపం పెట్టుకున్న తర్వాత పర్వతుడు తీర్థయాత్ర కోసం బయలుదేరి వెళ్ళాడు. ఈ భూలోకంలో ఉండేటువంటి తీర్థాలన్నీ సేవించడానికి వెళ్ళిపోయాడు. నారదుడు మాత్రం అక్కడే ఉన్నాడు రాజుగారి ఆస్థానంలో. కానీ రాజకుమార్తెకు నారదుని మీద ఏమాత్రమూ అనురాగం తగ్గలేదు. ఇదివరకు ఏ విధంగా అయితే ఆయన్ని సేవిస్తోందో అదే రకంగా పరిచర్యలు చేస్తూ ఉన్నది. కానీ ఆమె సమీపించినప్పుడు నారదుడు తన ముఖాన్ని చూపించలేక దాచుకుంటున్నాడు. ఆమె మాత్రం సేవిస్తూనే ఉంది. ఈలోపు పెళ్లి ప్రస్తావన వచ్చింది ఇంట్లో. మహారాజు గారు మహారాణి ఆమెను అడుగుతున్నారు, అమ్మా నువ్వు వివాహం చేసుకోవాలి ఇంకా అంటే, నేను నారద మహర్షిని చేసుకుంటాను. వెంటనే మహారాణి అంటోంది, ఆయన ముఖం వానర ముఖంలో ఉంది, ఆయన్నేం చేసుకుంటావు నువ్వు అని. ఎటువంటి ముఖమున్నా సరే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనానికి, తపస్సుకి, కళకు నేను అంకితం అయిపోయాను అని చెప్పింది. చాలా జాగ్రత్తగా సేవించింది నారద మహర్షిని. కొంతకాలం గడిచిన తర్వాత పర్వతుడు తీర్థయాత్రలని చేసి మళ్ళీ తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో నారద మహర్షితో అన్నాడు, తెలిసి తెలియక నిన్ను శపించాను. ఈ క్షేత్రాలన్నీ సేవించిన తర్వాత నాలో ఒక రకమైనటువంటి సత్వగుణం పెంపొందింది, తమోగుణం పోయింది, నా శాపాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ నారద మహర్షి ముఖం నారదుడికి వచ్చేసింది. అలాగే నీకు కూడా దివ్యలోకాల్లో సంచరించేటువంటి శక్తి వచ్చుగాక అని నారదుడు కూడా పర్వతుడిని అనుగ్రహించాడు. అలా అంటే ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, మాయకు లోను కానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. దివ్య ఋషులకే ఇది తప్పలేదు కాబట్టి అటువంటి మాయను దాటటానికి, ఒక స్థిరమైనటువంటి మనస్సు ఏర్పడడానికి మూల కారణం ఏమిటి అంటే భగవంతుణ్ణి మనం ధ్యానించటము, ఆ స్వామి నామాన్ని కీర్తించటము, భక్తిభావాన్ని పెంపొందించుకోవటము, భూతదయ కలిగి ఉండడము, అందరూ సమానమే అనేటువంటి భావనతో ప్రేమించేటువంటి గుణాన్ని పెంపొందించుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాము.
మనలో ఉన్నటువంటి అలజడులు అహంకారాలు అన్నీ కూడా వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. వాస్తవమైన విషయం ఏమిటంటే భగవంతుని యొక్క స్వరూపం ఒకటిగానే ఉంది ఈ లోకంలో. సూర్యుడిని మనం చూచినప్పుడు నా కంటికి, నా 2 కళ్ళకి సూర్యుడు కనిపిస్తున్నాడు, అలాగే ఎదుటి వాళ్ళకి కనిపిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో సూర్యుడు, చాలామంది సూర్యుల్లా కనిపిస్తారు. అంటే చూచిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు. కానీ ఆ సూర్యుడు మాత్రం ఒకడే అయి ఉన్నాడు. అలాగే భగవంతుడు కూడా నామరూప భేదములతో అవతరించవచ్చు, మనం కొలవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రూపాన్ని ఆరాధించవచ్చు. కానీ అన్ని రూపాల్లో ఉన్నటువంటి సారం భగవత్ స్వరూపం మాత్రం ఒకటే అయి ఉన్నది అని శ్రీమద్భాగవతం మనకు చక్కగా తెలియజేస్తోంది. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికన్, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబముల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు, అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఈ పద్యాన్ని బాగా మనం అవగాహన చేసుకుంటే ఒక చక్కటి జ్ఞానం కలుగుతుంది. తానే సృష్టించాడు ఈ లోకాలన్నింటినీ కూడా, ఈ జీవరాశులన్నింటినీ తానే సృష్టించి వారి హృదయాల్లో అనేక రూపాలతో వెలుగుతున్నాడు. నాలో ఉన్నటువంటి గోచరించే రూపమే గొప్పది, నీ హృదయంలో ఉన్నటువంటి రూపం, నువ్వు ప్రతిపాదించే రూపం అనేది సరైనది కాదు, ఇదే గొప్పది అని వాదించుకోవటం అజ్ఞానము. సూర్యుడు ఏ విధంగా అయితే అనేక రకాలుగా కనిపిస్తున్నాడో, మనం ఆరాధన చేసేటువంటి భగవత్ స్వరూపం మన ఇష్టాన్ని బట్టి మనకు అలా గోచరిస్తూ ఉన్నది. కానీ వీటన్నిట్లో ఉన్నటువంటి చైతన్య శక్తి పరమాత్మ ఒక్కడే అయి ఉన్నాడు అని వ్యాసమహర్షి, ఆ వ్యాసమహర్షి రచించిన భాగవతాన్ని అనువాద రూపంలో అందించిన పోతన వారు మనకి చెప్తున్నటువంటి జ్ఞానం ఏమిటి అంటే, మీలో మీరు పోట్లాడుకోకండి, ఐకమత్యంగా ఉండండి. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడా భగవంతుడు? అన్ని చోట్ల ఉన్నాడు. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. ఎన్నోసార్లు మనం ప్రసిద్ధంగా తలుచుకున్నటువంటి పద్యమే, ఇందుగలడు అందులేడను సందేహంబు వలదు. ప్రతి చోట ఉన్నాడు. చైతన్యం ఉన్నటువంటి, చైతన్యం లేనటువంటి ఎక్కడైనా భగవంతుడు అంతా విస్తరించి ఉన్నాడు. అది భగవంతుని యొక్క మహిమ, పరమాత్మ శక్తి. అందువల్ల ఎవరితో అయినా వాదించే ముందు, ఎవరినైనా తిరస్కరించే ముందు మన భావాన్నే మనం ప్రతిపాదించాలి అనుకోవటమే ఉగ్రమైనటువంటి వాదము. ఆ ఉగ్రవాద శబ్దానికి అర్థం ఏమిటి? అది సంస్కృత శబ్దం. ఎవరైతే ఇదే నిశ్చయము అని చెప్పి ఎదుటి వాళ్ళ యొక్క హృదయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, హేతుబద్ధత లేకుండా, క్రమశిక్షణ లేకుండా పోరాడి వితండవాదము జల్పము చేస్తూ ఉంటారో వాళ్ళు చేసేదే తీవ్రమైనటువంటి వాదము. కాబట్టి మన హృదయాన్ని బాగా విశాలంగా చేసుకుని పరిణతిని పెంచుకోవాలి. ఎన్ని రూపాలున్నా భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని శ్రీమద్భాగవతం మనకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నది. అందువల్ల మనం మాయకి లోను కాకూడదు. ఎప్పటికప్పుడు స్థిరమైనటువంటి చిత్తాన్ని స్వామి స్మరణతో నిలబెట్టుకోవాలి. ఈ భావాలన్నీ మనం చక్కగా హృదయగతం చేసుకుంటూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. తృతీయ స్కంధంలో 32వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వాత్రింశోऽధ్యాయః కపిల ఉవాచ అథ యో గృహమేధీయాన్ ధర్మానేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధిభూయః పిపర్త
పిపర్తితాన్ దోగ్ధిభూయః పిపర్తితాన్ సచాపి భగవద్ధర్మా సచాపి భగవద్ధర్మా సచాపి భగవద్ధర్మాత్ సచాపి భగవద్ధర్మాత్ కామమూఢః పరాంగుఖః కామమూఢః పరాంగుఖః యజతే క్రతుభిర్దేవాన్ యజతే క్రతుభిర్దేవాన్ పితॄంశ్చ శ్రద్ధయాన్వితః పితॄంశ్చ శ్రద్ధయాన్వితః తచ్ఛ్రద్ధయా క్రాంతమతిః తచ్ఛ్రద్ధయా క్రాంతమతిః పితృదేవవ్రతః పుమాన్ పితృదేవవ్రతః పుమాన్ గత్వా చాంద్రమసం లోకం గత్వా చాంద్రమసం లోకం సోమపాః పునరేష్యతి సోమపాః పునరేష్యతి యదా చాహీంద్రశయ్యాయాం యదా చాహీంద్రశయ్యాయాం శేతేనంతాసనో హరిః శేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినాం త ఏతే గృహమేధినాం ఏ స్వధర్మాన్న దుహ్యంతి ఏ స్వధర్మాన్న దుహ్యంతి ధీరాః కామార్థహేతవే ధీరాః కామార్థహేతవే నిస్సంగాన్యస్తకర్మాణః నిస్సంగాన్యస్తకర్మాణః ప్రశాంతాః శుద్ధచేతసః ప్రశాంతాః శుద్ధచేతసః నివృత్తిధర్మనిరతాః నివృత్తిధర్మనిరతాః నిర్మమా నిరహంకృతాః నిర్మమా నిరహంకృతాః స్వధర్మాఖ్యేన సత్వేన స్వధర్మాఖ్యేన సత్వేన పరిశుద్ధేన చేతసా పరిశుద్ధేన చేతసా సూర్యద్వారేణ తే యాంతి సూర్యద్వారేణ తే యాంతి పురుషం విశ్వతో ముఖం పురుషం విశ్వతో ముఖం పరావరేశం ప్రకృతిం పరావరేశం ప్రకృతిం అస్యోత్పత్యంత భావనం అస్యోత్పత్యంత భావనం ద్విపరార్ధావసానేయః ద్విపరార్ధావసానేయః ప్రళయో బ్రహ్మణస్తు తే ప్రళయో బ్రహ్మణస్తు తే తావదధ్యాసతే లోకం తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకాః పరస్య పరచింతకాః క్ష్మాంభో నలానిలవియన్మన ఇంద్రియార్థ క్ష్మాంభో నలానిలవియన్మన ఇంద్రియార్థ భూతాదిభిః పరివృతం ప్రతి సంజిహీర్షుః భూతాదిభిః పరివృతం ప్రతి సంజిహీర్షుః అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మా అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మా కాలం పరాఖ్యమనుభూయ పరస్వయంభూః కాలం పరాఖ్యమనుభూయ పరస్వయంభూః ఏవం పరేత్య భగవంతమను ప్రవిష్టాః ఏవం పరేత్య భగవంతమను ప్రవిష్టాః ఏ యోగినో జితమరున్మనసో విరాగాః ఏ యోగినో జితమరున్మనసో విరాగాః తేనైవ సాకమమృతం పురుషం పురాణం తేనైవ సాకమమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానముపయాంత్యగతాభిమానాః బ్రహ్మ ప్రధానముపయాంత్యగతాభిమానాః అథ తం సర్వభూతానాం అథ తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం
హృత్పద్మేషు కృతాలయం శ్రుతానుభావం శరణం శ్రుతానుభావం శరణం వ్రజభావేన భామిని వ్రజభావేన భామిని ఆద్యస్థిరచరాణాం యో ఆద్యస్థిరచరాణాం యో వేదగర్భः సహర్షిభిః వేదగర్భः సహర్షిభిః యోగేశ్వరైః కుమారాద్యైః యోగేశ్వరైః కుమారాద్యైః సిద్ధైర్యోగప్రవర్తకైః సిద్ధైర్యోగప్రవర్తకైః భేదదృష్ట్యాభిమానేన భేదదృష్ట్యాభిమానేన నిస్సంగేనాపి కర్మణా నిస్సంగేనాపి కర్మణా కర్తృత్వాత్ సగుణం బ్రహ్మ కర్తృత్వాత్ సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభం పురుషం పురుషర్షభం ససంసృత్య పునః కాలే ససంసృత్య పునః కాలే కాలేనేశ్వరమూర్తినా కాలేనేశ్వరమూర్తినా జాతే గుణవ్యతికరే జాతే గుణవ్యతికరే యథా పూర్వం ప్రజాయతే యథా పూర్వం ప్రజాయతే ఐశ్వర్యం పారమేష్ఠ్యం చ ఐశ్వర్యం పారమేష్ఠ్యం చ తేపి ధర్మ వినిర్మితం తేపి ధర్మ వినిర్మితం నిషేవ్య పునరాయాంతి నిషేవ్య పునరాయాంతి గుణవ్యతికరే సతి గుణవ్యతికరే సతి ఏ త్విహాసక్త మనసః ఏత్విహాసక్త మనసః కర్మసు శ్రద్ధయాన్వితాః కర్మసు శ్రద్ధయాన్వితాః కుర్వంత్యప్రతిషిద్ధాని కుర్వంత్యప్రతిషిద్ధాని నిత్యాన్యపి చ కృత్స్నశః నిత్యాన్యపి చ కృత్స్నశః రజసా కుంఠ మనసః రజసా కుంఠ మనసః కామాత్మానో జితేంద్రియాః కామాత్మానో జితేంద్రియాః పితॄన్ యజంత్యనుదినం పితॄన్ యజంత్యనుదినం గృహేష్వభిరతాశయాః గృహేష్వభిరతాశయాః త్రైవర్గికాస్తే పురుషాః త్రైవర్గికాస్తే పురుషాః విముఖా హరిమేధసః విముఖా హరిమేధసః కథాయాం కథనీయోరు కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః విక్రమస్య మధుద్విషః నూనం దైవేన విహతాః నూనం దైవేన విహతాః ఏ చాచ్యుత కథాసుధాం ఏ చాచ్యుత కథాసుధాం హిత్వా శృణ్వంత్య సద్గాథాః హిత్వా శృణ్వంత్య సద్గాథాః పురీషమివ విడ్భుజః పురీషమివ విడ్భుజః దక్షిణేన పథార్యమ్ణః దక్షిణేన పథార్యమ్ణః పితృలోకం వ్రజంతి తే పితృలోకం వ్రజంతి తే ప్రజామను ప్రజాయంతే ప్రజామను ప్రజాయంతే శ్మశానాంతక్రియాకృతః శ్మశానాంతక్రియాకృతః తతస్తే క్షీణ సుకృతాః తతస్తే క్షీణ సుకృతాః పునర్లోకమిమం సతి పునర్లోకమిమం సతి పతంతి వివశా దేవైః పతంతి వివశా
దేవైః సద్యో విభ్రంశితోదయాః సద్యో విభ్రంశితోదయాః తస్మాత్త్వం సర్వభావేన తస్మాత్త్వం సర్వభావేన భజస్వ పరమేష్ఠినం భజస్వ పరమేష్ఠినం తద్గుణాశ్రయయా భక్త్యా తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయ పదాంబుజం భజనీయ పదాంబుజం వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః భక్తియోగః ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మదర్శనం జ్ఞానం యద్బ్రహ్మదర్శనం యదాస్య చిత్తమర్థేషు యదాస్య చిత్తమర్థేషు సమేష్వింద్రియవృత్తిభిః సమేష్వింద్రియవృత్తిభిః న విగృహ్ణాతి వైషమ్యం న విగృహ్ణాతి వైషమ్యం ప్రియమప్రియమిత్యుత ప్రియమప్రియమిత్యుత సతదైవాత్మనాత్మానం సతదైవాత్మనాత్మానం నిస్సంగం సమదర్శనం నిస్సంగం సమదర్శనం హేయోపాదేయరహితం హేయోపాదేయరహితం ఆరూఢం పదమీక్షతే ఆరూఢం పదమీక్షతే జ్ఞానమాత్రం పరం బ్రహ్మ జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్ పరమాత్మేశ్వరః పుమాన్ దృశ్యాదిభిః పృథగ్భావైః దృశ్యాదిభిః పృథగ్భావైః భగవానేక ఈయతే భగవానేక ఈయతే ఏతావానేవ యోగేన ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః సమగ్రేణేహ యోగినః యుజ్యతేభిమతో హ్యర్థో యుజ్యతేభిమతో హ్యర్థో యదసంగస్తు కృత్స్నశః యదసంగస్తు కృత్స్నశః జ్ఞానమేకం పరాచీనైః జ్ఞానమేకం పరాచీనైః ఇంద్రియైర్బ్రహ్మ నిర్గుణం ఇంద్రియైర్బ్రహ్మ నిర్గుణం అవభాత్యర్థరూపేణ అవభాత్యర్థరూపేణ భ్రాంత్యా శబ్దాదిధర్మిణా భ్రాంత్యా శబ్దాదిధర్మిణా యథా మహానహం రూపః యథా మహానహం రూపః త్రివృత్పంచవిధస్వరాట్ త్రివృత్పంచవిధస్వరాట్ ఏకాదశవిధస్తస్య ఏకాదశవిధస్తస్య వపురండం జగద్యతః వపురండం జగద్యతః ఏతద్వై శ్రద్ధయా భక్త్యా ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః యోగాభ్యాసేన నిత్యశః సమాహితాత్మా నిస్సంగో సమాహితాత్మా నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి విరక్త్యా పరిపశ్యతి ఇత్యేతత్ కథితం గుర్వి ఇత్యేతత్ కథితం గుర్వీ జ్ఞానం తద్బ్రహ్మదర్శనం జ్ఞానం తద్బ్రహ్మదర్శనం ఏనావబుధ్యతే తత్వం ఏనావబుధ్యతే తత్వం ప్రకృతే పురుషస్య చ ప్రకృతేః పురుషస్య చ జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో నైర్గుణ్యో భక్తిలక్షణః నైర్గుణ్యో భక్తిలక్షణః ద్వయోరప్యేక ఏవార్థో
ఏవార్థో ద్వయోరప్యేక ఏవార్థో భగవచ్చబ్దలక్షణః భగవచ్చబ్దలక్షణః యథేంద్రియైః పృథగ్ద్వారైః యథేంద్రియైః పృథగ్ద్వారైః అర్థో బహుగుణాశ్రయః అర్థో బహుగుణాశ్రయః ఏకో నానేయతే తద్వత్ ఏకో నానేయతే తద్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభిః భగవాన్ శాస్త్రవర్త్మభిః క్రియయా క్రతుభిర్దానైః క్రియయా క్రతుభిర్దానైః తపస్వాధ్యాయమర్శనైః తపస్వాధ్యాయమర్శనైః ఆత్మేంద్రియజయేనాపి ఆత్మేంద్రియజయేనాపి సన్యాసేన చ కర్మణాం సన్యాసేన చ కర్మణాం యోగేన వివిధాంగేన యోగేన వివిధాంగేన భక్తి యోగేన చైవ హి భక్తి యోగేన చైవ హి ధర్మేణోభయచిహ్నేన ధర్మేణో భయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ యః ప్రవృత్తి నివృత్తిమాన్ ఆత్మతత్వావబోధేన ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవానేభిః ఈయతే భగవానేభిః సగుణో నిర్గుణస్వదృక్ సగుణో నిర్గుణస్వదృక్ ప్రావోచం భక్తి యోగస్య ప్రావోచం భక్తి యోగస్య స్వరూపంతే చతుర్విధం స్వరూపంతే చతుర్విధం కాలస్య చ వ్యక్తగతేః కాలస్య చ వ్యక్తగతేః యోంతర్ధావతి జంతుషు యోంతర్ధావతి జంతుషు జీవస్య సంసృతిర్బహ్వీః జీవస్య సంసృతిర్బహ్వీః అవిద్యా కర్మ నిర్మితాః అవిద్యా కర్మ నిర్మితాః యాస్వంగ ప్రవిశన్నాత్మా యాస్వంగ ప్రవిశన్నాత్మా న వేద గతిమాత్మనః న వేద గతిమాత్మనః నైతత్కలాయోపదిశేత్ నైతత్కలాయోపదిశేత్ నా వినీతాయ కర్హిచిత్ నా వినీతాయ కర్హిచిత్ నస్తబ్ధాయ న భిన్నాయ నస్తబ్ధాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ నైవ ధర్మధ్వజాయ చ నలోలుపాయోపదిశేత్ నలోలుపాయోపదిశేత్ న గృహారూఢచేతసే న గృహారూఢచేతసే నా భక్తాయ చ మే జాతు నా భక్తాయ చ మే జాతు న మద్భక్తద్విషామపి న మద్భక్తద్విషామపి శ్రద్దధానాయ భక్తాయ శ్రద్దధానాయ భక్తాయ వినీతాయ నసూయవే వినీతాయ నసూయవే భూతేషు కృతమైత్రాయ భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ శుశ్రూషాభిరతాయ చ బహిర్జాత విరాగాయ బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః యస్యాహం ప్రేయసాం ప్రియః య ఇదం శృణుయాదంబ య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుషः సకృత్ శ్రద్ధయా పురుషः సకృత్ యో వాభిధత్తే మచ్చిత్త
మచ్చిత్తః యో వాభిధత్తే మచ్చిత్తః సహ్యేతి పదవీం చ మే సహ్యేతి పదవీం చ మే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయస్కంధే ద్వాత్రింశోऽధ్యాయః ద్వాత్రింశోऽధ్యాయః. సమదృష్టి, భూతదయ, కామక్రోధాదుల్ని విడిచిపెట్టటం ఇవే పరమాత్మను పొందడానికి ఆధారభూతములు. వీటితో పాటు భక్తిని కూడా జోడించాలి అని పరమాత్మ మనందరికీ బోధిస్తూ ఉన్నారు. స్వామి, ఇవన్నీ మా వల్ల కాదు. భగవత్ స్వరూపాన్ని అనేక రూపాల్లో ఉన్నాడు, అనేక రూపాల్లో ఉన్న భగవతత్వాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. అంతా భగవంతుడే ఉన్నాడంటారు, అది కూడా మేము చూడలేకపోతున్నాం ఈ చర్మచక్షువులతో. దీనికి మార్గం ఉందా? సారభూతమైనటువంటి మార్గం ఉన్నది. భగవంతుడు మనకు ఉపదేశించిందే. ఆయన మనకు కనిపించకుండా ఎక్కడో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తాను జన్మలు ధరిస్తూ మన మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎందువల్ల? శ్రీకృష్ణుడిగా వచ్చాడు. ఆ శ్రీకృష్ణుని తల్లిదండ్రులు ఎవరు? వసుదేవుడు, దేవకి. ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రేమగా ఏమని పిలుస్తారు? వాసుదేవుడు అని పిలుస్తారు. అలాగే రాముడిగా అవతరించినప్పుడు తల్లిదండ్రులు దశరథుడు, కౌసల్య. మరి శ్రీరామచంద్రమూర్తిని ఏమని పిలుస్తారు? దాశరథి అని పిలుస్తారు. అంటే తాను అద్భుతమైనటువంటి సృష్టికర్త అయినప్పటికీ, స్థితికర్త అయినప్పటికీ, ఈ జగత్తుని లయం చేసి మళ్ళీ సృష్టించేవాడైనప్పటికీ, పరమాత్మ అయినప్పటికీ తాను కూడా దశరథుని కుమారునిగా చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు మనకి కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా అంటే తల్లిదండ్రుల్లోనే ఉన్నాడు. వేదం కూడా అదే చెబుతున్నది. మాతృదేవోభవ, పితృదేవోభవ. మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని దేవతలుగా దర్శించటం ఎంత తేలిక! ఆ పని చెయ్యలేక బాహ్యంగా వచ్చి వాదోపవాదాలు చేసేటువంటి వాళ్లకు భగవత్ సాక్షాత్కారం ఎందుకు లభిస్తుంది? భగవద్ దర్శనం ఎలా కలుగుతుంది? నేను చూపించాను కదా అవతారాల్లో. మీరు భగవంతుణ్ణి చూడాలంటే ఎక్కడికి తిరగనవసరం లేదు. ప్రత్యక్షంగా మిమ్మల్ని ఈ సృష్టిలోకి తీసుకొచ్చినటువంటి దేవతా స్వరూపములు, భగవత్ స్వరూపములు తల్లిదండ్రులై ఉన్నారు. ఇది నిర్వివాదాంశమే కదా. మరి తల్లిదండ్రులు భౌతికమైన రూపంతో మన ఎదురుకుండా కనిపిస్తున్నప్పుడు వీళ్ళు మనలాగా సాటి మనుషులే, మనం విసుక్కుంటే పడతారు, మనం ఏం చెప్పినా వింటారు అనేటువంటి భావంతో వాళ్ళని తృణీకరించి, తిరస్కరించి, అవమానపరిచి ఎక్కడో భగవంతుడు ఉన్నాడని బయటికి వచ్చి వాదాలు చేస్తూ ఎక్కడ భగవత్ స్వరూపం, అది ఎలా ఉంటుంది అని వెతకటం అనేది నిజంగా అజ్ఞానంతో కూడినటువంటి పని. నిజంగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తూ వారు చెప్పిన మాట వింటూ, కొంతమందిలో పెద్దల్లో చాదస్తం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా కోప్పడచ్చు. ఎన్ని విధాలుగా వాళ్ళు కనిపించినా ప్రత్యక్ష దేవతలు మనకు వాళ్లే. ఎందువల్లంటే మనకు కన్నారు కాబట్టి వారిని మనం దేవతలుగా భావించవలసిందే. దేవతలందరూ వచ్చి శ్రీరామచంద్రమూర్తిని, స్వామి నువ్వు అవతరించావు, వైకుంఠవాసివి, శ్రీ మహావిష్ణువి, రావణ సంహారం కోసం మాత్రమే నీవు మానవునిగా అవతరించావు, నువ్వు దేవతవంటే కాదు కాదు, నేను దశరథుని యొక్క కుమారుణ్ణి, నన్ను దాశరథి అంటారు, రాముడు అంటారని ఒక మానవునిగా తనని తాను చాటి చెప్పుకున్నాడు. ఇప్పుడు యుగ ధర్మాలు మారిపోయినాయి. ఒక్కొక్క యుగంలో ధర్మం ఒక్కో రకంగా ఉంది. వాటిల్ని మనం అందుకోలేం. కృతయుగంలో ఉన్నటువంటి ధర్మాల ప్రకారం త్రేతాయుగం ఉండదు, త్రేతాయుగంలా ద్వాపరం ఉండదు, ద్వాపరంలా కలియుగం అసలు ఉండదు. ఈ కలియుగంలో ఉంటూ ఆ ధర్మాల్ని సాధించటం ఎంత కష్టమో కదా. మరి ఆ ఉదాహరణల్ని చెప్తున్నారు. అవన్నీ మేమెక్కడ చేయగలం అని మానవులు భవిష్యత్తులో తప్పించుకోవడానికి వీల్లేకుండా రాముడు అవతరించాడు మానవుడిగా. తల్లిదండ్రుల మాట వినడం అనేది మానవుడు చేయదగిందే. అది అతిశయోక్తి కాదు, అద్భుతము కాదు. సోదరుల్ని ప్రేమగా చూడటం కూడా మానవుడు చేయదగిందే. అది దివ్యాంశతో జన్మించిన వాళ్ళు మాత్రమే చేయగలిగేటువంటి పని కాదు. ఆదరించినటువంటి వారి పట్ల కృతజ్ఞతగా ఉండేటువంటి భావన కూడా మానవులు చేయగలిగింది.
ఎవరిని నొప్పించకుండా తన ధర్మాన్ని రక్షించుకుంటూ ఎదుటివారిని కూడా కాపాడేటువంటి లక్షణం, శత్రువులో కూడా గొప్పతనాన్ని చూడగలిగేటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం కలిగిన మానవ ధర్మాలన్నీ శ్రీరామచంద్రమూర్తిలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల అంతటి పరమాత్మ మానవ రూపంలో ఎందుకు అవతరిస్తున్నాడు అంటే మనకు నీతి చెప్పటానికే. మీరు పరమాత్మ కోసం ఎక్కడో వెతక్కండి, మీ ఇంట్లోనే ఉన్నారు ప్రత్యక్ష దైవములు. వారిని మీరు ప్రేమగా చూడండి, వారిని గౌరవించండి. ఇంకా ప్రత్యేకమైన పూజలు చేయగలిగితే పర్వాలేదు, చేయకపోయినా అదే పరమధర్మము అని మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం భగవంతుడు ఎక్కడున్నాడని వాదోపవాదాలతో అనేక చోట్ల ఏ ఏ రూపాల్లో ఉన్నాడో వెతకాల్సినటువంటి, అన్వేషించాల్సినటువంటి అవసరం లేదు, చింతించాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఈ విషయాలన్నీ మనం స్మరించుకుంటూ ఆ తరువాత శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో 33వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయస్త్రింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహపటలాతమభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధిభూమిం దేవహూతిరువాచ అథాప్యజోంతః సలిలేశయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణ ప్రవాహం సదశేష బీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణ ప్రవాహేణ విభక్త వీర్యః సర్గాద్యనీహో వితథాభిసంధి ఆత్మేశ్వరో తర్క్య సహస్రశక్తి సత్వం భృతో మే జఠరేణ నాథ కథన్ను యస్యోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయా శిశురంఘ్రిపాణః త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశ భాజాంచ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయః తథాయమప్యాత్మపథోపలబ్ధయే యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్
నామధేయశ్రవణానుకీర్తనాత్ యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్ యత్ప్రణ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవాన్ను దర్శనాత్ కుతః పునస్తే భగవాన్ను దర్శనాత్ అహో బతశ్వపచోతో గరీయాన్ అహో బతశ్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహుః సస్నురార్యా తే పుస్తపస్తే జుహుః సస్నురార్యా తే పుస్తపస్తే జుహుః సస్నురార్యాః తే పుస్తపస్తే జుహుః సస్నురార్యాః బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్శ్రోతస్యాత్మని సంభావితవ్యం ప్రత్యక్శ్రోతస్యాత్మని సంభావితవ్యం ప్రత్యక్శ్రోతస్యాత్మని సంవిభావ్యం ప్రత్యక్శ్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసాధ్వస్త గుణ ప్రవాహం స్వతేజసాధ్వస్త గుణ ప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం వందే విష్ణుం కపిలం వేదగర్భం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః మాతరం మాతృవత్సలః కపిల ఉవాచ కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్ఠాం ఆస్థితేన పరాం కాష్ఠాం అచిరాదవరోత్స్యసి అచిరాదవరోత్స్యసి శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం శ్రద్ధత్స్మై తన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః జుష్టం యద్బ్రహ్మవాదిభిః येन मामभवं यायाः येन मामभवं यायाः मृत्युमृच्छन्त्यतद्विदः मृत्युमृच्छन्त्यतद्विदः मैत्रेय उवाच मैत्रेय उवाच इति प्रदर्श्य भगवान् इति प्रदर्श्य भगवान् सतीं तामात्मनो गतिम् सतीं तामात्मनो गतिम् स्वमात्रा ब्रह्मवादिन्या स्वमात्रा ब्रह्मवादिन्या कपिलोऽनुमतो ययौ कपिलोऽनुमतो ययौ सा चापि तनयोक्तेन सा चापि तनयोक्तेन योगादेशेन योगयुक् योगादेशेन योगयुक् तस्मिन्नाश्रम आपीडे तस्मिन्नाश्रम आपीडे सरस्वत्याः समाहिता सरस्वत्याः समाहिता अभीक्ष्णावगाह कपिशान् अभीक्ष्णावगाह कपिशान् जटिलान् कुटिलालकान् जटिलान् कुटिलालकान् आत्मानं चोग्रतपसा आत्मानं चोग्रतपसा बिभ्रति चीरिणं कृशम् बिभ्रति चीरिणं कृशम् प्रजापतेः कर्दमस्य प्रजापतेः कर्दमस्य तपो योग विजृम्भितम् तपो योग विजृम्भितम्
స్వగార్హస్థ్యమనౌపమ్యం స్వగార్హస్థ్యమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి ప్రార్థ్యం వైమానికైరపి పయఃఫేన నిభాశయ్యా పయఃఫేన నిభాశయ్యా పయఃఫేన నిభాశయ్యాః పయఃఫేన నిభాశయ్యాః దాంతా రుక్మ పరిచ్ఛదాః దాంతా రుక్మ పరిచ్ఛదాః ఆసనాని చ హైమాని ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ సుస్పర్శాస్తరణాని చ స్వచ్ఛస్ఫటిక కుడ్యేషు స్వచ్ఛస్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ మహామారకతేషు చ రత్న ప్రదీపా ఆభాంతి రత్న ప్రదీపా ఆభాంతి లలనారత్న సంయుతాః లలనారత్న సంయుతాః గృహోద్యానం కుసుమితైః గృహోద్యానం కుసుమితైః రమ్యం బహ్వమరద్రుమైః రమ్యం బహ్వమరద్రుమైః కూజద్విహంగమిథునం కూజద్విహంగమిథునం గాయన్మత్తమధువ్రతం గాయన్మత్తమధువ్రతం యత్ర ప్రవిష్టమాత్మానం యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరాజగుః విబుధానుచరాజగుః వాప్యాముత్పలగంధిన్యాం ఆప్యాముత్పలగంధిన్యాం కర్దమేనోపలాలితం కర్దమేనోపలాలితం హిత్వా తదీప్సితతమం హిత్వా తదీప్సితతమం అప్యాఖండలయోషితాం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం కించిచ్చకారవదనం పుత్ర విశ్లేషణాతురా పుత్ర విశ్లేషణాతురా వనం ప్రవ్రజితే పత్యౌ వనం ప్రవ్రజితే పత్యౌ అపత్య విరహాతురా అపత్య విరహాతురా జ్ఞాతతత్వాప్యభూన్నష్టే జ్ఞాతతత్వాప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సల వత్సే గౌరివ వత్సలా తమేవ ధ్యాయతి దేవం తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే నిస్పృహా తాదృశే గృహే ధ్యాయతి భగవద్రూపం ధ్యాయతి భగవద్రూపం యదా హధ్యానగోచరం యదా హధ్యానగోచరం సుతః ప్రసన్నవదనం సుతః ప్రసన్నవదనం సమస్తవ్యస్తచింతయా సమస్తవ్యస్తచింతయా భక్తి ప్రవాహ యోగేన భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయసా వైరాగ్యేణ బలీయసా యుక్తానుష్ఠాన జాతేన యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా జ్ఞానేన బ్రహ్మహేతునా విశుద్ధేన తదాత్మానం విశుద్ధేన తదాత్మానం ఆత్మనా విశ్వతో ముఖం ఆత్మనా విశ్వతో ముఖం స్వానుభూత్యాతిరోభూత స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం మాయా గుణ విశేషణం బ్రహ్మణ్యవస్థితమతి బ్రహ్మణ్యవస్థితమతి భగవత్యాత్మ సంశ్రయే భగవత్యాత్మ సంశ్రయే నివృత్త జీవాపత్తిత్వాత్ నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణ క్లేశాప్త నిర్వృతి క్షీణ క్లేశాప్త నిర్వృతి నిత్యారూఢ సమాధిత్వాత్ నిత్యారూఢ
నిత్యారూఢసమాధిత్వాత్ పరావృత్తగుణభ్రమ పరావృత్తగుణభ్రమా నసస్మార తదాత్మానం నసస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః స్వప్నే దృష్టమివోత్థితః తద్దేహః పరతః పోషో తద్దేహః పరతః పోషో అప్యకృశశ్చాధ్యసంభవాత్ అప్యకృశశ్చాధ్యసంభవాత్ బభౌ మలైరవచ్ఛన్నః బభౌ మలైరవచ్ఛన్నః సధూమ ఇవ పావకః సధూమ ఇవ పావకః స్వాంగం తపోయోగమయం స్వాంగం తపోయోగమయం ముక్తకేశం గతాంబరం ముక్తకేశం గతాంబరం దైవగుప్తం న బుబుధే దైవగుప్తన్న బుబుధే వాసుదేవ ప్రవిష్టధీః వాసుదేవ ప్రవిష్టధీః ఏవం సా కపిలోక్తేన ఏవం సా కపిలోక్తేన మార్గేణాచిరతః పరం మార్గేణాచిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపః భగవంతమవాపః తద్వీరాసీత్ పుణ్యతమం తద్వీరాసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం క్షేత్రం త్రైలోక్య విశ్రుతం నామ్నా సిద్ధపదం యత్ర నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిముపేయుషి సా సంసిద్ధిముపేయుషి తస్యాస్తద్యోగ విధుతం తస్యాస్తద్యోగ విధుతం తస్యాస్తద్యోగ విధుతమార్త్యం తస్యాస్తద్యోగ విధుతమార్త్యం మర్త్యమభూత్సరితు మర్త్యమభూత్సరిత్ శ్రోతసాం ప్రవరా సౌమ్య శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధసేవిత సిద్ధిదా సిద్ధసేవిత కపిలోపి మహాయోగి కపిలోపి మహాయోగి భగవాన్ పితురాశ్రమాత్ భగవాన్ పితురాశ్రమాత్ మాతరం సమనుజ్ఞాప్య మాతరం సమనుజ్ఞాప్య ప్రాగుదీచీం దిశయ్యయౌ ప్రాగుదీచీం దిశం యయౌ సిద్ధచారణ గంధర్వైః సిద్ధచారణ గంధర్వైః మునిభిశ్చాప్సరో గణైః మునిభిశ్చాప్సరో గణైః స్తూయమానః సముద్రేణ స్తూయమానః సముద్రేణ దత్తార్హణనికేతనః దత్తార్హణనికేతనః ఆస్తే యోగం సమాస్థాయ ఆస్తే యోగం సమాస్థాయ సాంఖ్యాచార్యైరభిష్టుతః సాంఖ్యాచార్యైరభిష్టుతః త్రయాణామపి లోకానాం త్రయాణామపి లోకానాం ఉపశాంత్యై సమాహితః ఉపశాంత్యై సమాహితః ఏతన్నిగదితం తాత ఏతన్నిగదితం తాత యత్పృష్టోహం తవానఘ యత్పృష్టోహం తవా నఘ కపిలస్య చ సంవాదో కపిలస్య చ సంవాదో దేవహూత్యాశ్చ పావనః దేవహూత్యాశ్చ పావనః య ఇదమనుశృణోతి యోభిధత్తే య ఇదమనుశృణోతి యోభిధత్తే కపిలమునేర్మతమాత్మయోగగుహ్యం కపిలమునేర్మతమాత్మయోగగుహ్యం భగవతి కృతధీః సుపర్ణకేతౌ భగవతి కృతధీ సుపర్ణకేతౌ ఉపలభతే భగవత్పదారవిందం ఉపలభతే భగవత్పదారవిందం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రయస్త్రింశోऽధ్యాయः త్రయస్త్రింశోऽధ్యాయः
తృతీయ స్కంధంలో 33వ అధ్యాయాన్ని కూడా భక్తి శ్రద్ధలతో మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఈ భాగవతాదుల్లో చెప్పబడిన సారాంశం అమానుషమైన శక్తి గల భగవంతుని అనుగ్రహానికి పొందడానికి పూజాధికమైన మార్గాలు తెలియజేశారు. అలాగే మానవ సహజమైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉంటాయో వాటిని విడిచిపెట్టడం ద్వారా కూడా భూతదయ ద్వారా మనం పరమాత్మను పొందవచ్చు అనేటువంటి హితాన్ని కూడా ఈ పూజతో పాటు మేళవించి అందిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అంతటి చక్కని సుభాషిత రత్న భాండాగారమే శ్రీమద్భాగవతం. ఇప్పుడు మనందరం కలిసి క్షమా ప్రార్థనాదులు కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.